జనగామ జిల్లాలోని చారిత్రక సంపద సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షిస్తూ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను యువతతో పాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న పర్యాటక వారోత్సవాల సందర్భంగా జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలం జీడికల్ గ్రామ చౌరస్తా నుండి అతి పురాతనమైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వరకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాల ప్రాధాన్యతను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం రెండో భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్కు ఆలయ పూజారులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. స్వామివారి దివ్య దర్శనం అనంతరం పూజారులు వేద ఆశీర్వచనం అందజేశారు. చివరగా టూరిజం గైడ్కు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ అధికారులు, ఆలయ చైర్మన్, పూజారులు ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ఉన్న ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి కొనుగోలు ప్రక్రియ పరిశీలించారు. కొనుగోలు వివరాలు, రిజిస్టర్ నిర్వహణ, ట్యాబ్ ఎంట్రీ, లోడింగ్, అన్లోడింగ్ పై కలెక్టర్ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో టూరిజం అధికారి నరసింహారావు, ఎంపీడీఓ, జీసీడీఓ, సర్పంచ్, ఆలయ చైర్మన్, ఈవో, గ్రామస్తులు, టీఎస్ఎస్ కళాకారులు పాల్గొన్నారు.